హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, సో సంథింగ్ మీరు ఇష్టపడే పర్సన్ కానీ, మీ క్రష్ కానీ, ఎవరైనా మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా అవ్వచ్చు. ఈ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అనమాట. పర్సన్ ఎవరు అనేది మీ ఇష్టం, మీ చాయిస్. సో, ఆ పర్సన్‌తో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండుండొచ్చు. ఆ పర్సన్ ఎవరో ఒక పర్సన్ నేమ్ అయితే తలుచుకోండి అట్‌లీస్ట్ 3 టైమ్స్. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ కనెక్ట్ అవుతుంది, ఎంత పర్సెంట్ మీ సిట్యుయేషన్‌కి సింక్ అవుతుంది చూసుకొని రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌తో మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఆ పర్సన్ థాట్స్ ఏంటి, ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ఆ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారా, లేకపోతే జెన్యూన్‌గా ఉంటున్నారా మీకోసం, అసలు మీరంటే ప్రేమ ఉందా లేదా, మళ్ళీ మీకు రియూనియన్ అవుతుందా లేదా, మళ్ళీ ఆ పర్సన్ తిరిగి వస్తారా రారా, లేకపోతే మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఎప్పుడు ఎండ్ అవుతుంది, మీ ఇద్దరు మీకు మ్యారేజ్ కానీ, లేకపోతే జాబ్ గురించి కానీ, మీ లవ్ సక్సెస్ గురించి కానీ, లేకపోతే ఆ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా, సో ఇట్లా తెలుసుకోవాలి, పర్సనల్‌గా గైడెన్స్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకేనా. సో, మీ పర్సన్ ఆలోచనలు చూద్దాము మీకోసం. అమావాస్యకి, పౌర్ణమికి ఎనర్జీ అనేది చాలా చేంజ్ ఉంటుంది. కాబట్టి మీ పర్సన్ ఈ అమావాస్య గడియల్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. అండ్ ఇంకొకటండి, మీరు సో అందరూ అని నేను చెప్పను, బట్ కొంతమంది కామెంట్ సెక్షన్‌కి వచ్చి నన్ను చాలా హర్ట్ చేసేలాగా మాటలు మాట్లాడుతున్నారు. రోజు ఏంటి ఈ సోది అనేసి. మీకు రియల్‌గా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఫోర్స్ ఏమీ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తారు, అవసరం ఉన్నవాళ్ళు చూస్తారు. నా రీడింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తారు. నా రీడింగ్స్‌లో జెన్యూనిటీ ఉంటుంది అని నమ్మిన వాళ్ళు చూస్తారు. వ్యూవర్స్‌ని బాధ పెడుతున్నారు, రోజు ఇదే చెప్తున్నారు. సో, నాదొచ్చేసి టారో రీడింగ్స్ ఛానల్ అండి. మీకు ఇంకా తెలియకపోతే నేను చెప్తున్నాను. నాదొచ్చేసి టారో రీడింగ్స్ ఛానల్. నా ఛానల్‌లో టారో రీడింగ్స్ మాత్రమే ఉంటాయి. సో, వేరే కంటెంట్ ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు మీరు మీ అవసరం అయిపోయినప్పుడు స్కిప్ చేసేయండి. వేరే ఛానల్స్ చూడండి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఛానల్స్ చూడండి. నేను మిమ్మల్ని ఏమి ఛానల్ చూడమని ఫోర్స్ చేయట్లేదు. అరే, ఆ పర్సన్ సాడ్‌గా ఉన్నారన్నా మీరు తట్టుకోలేరు. హ్యాపీగా ఉన్నారన్నా తట్టుకోలేరు. ఏమన్నా తట్టుకోలేరు. నేను ఏం చెప్పినా తట్టుకోలేరు. ఇంక నేను ఎలా రీడింగ్స్ చేయాలి? పాజిటివ్‌ని యాక్సెప్ట్ చేయలేరు. నెగెటివ్‌ని యాక్సెప్ట్ చేయలేరు. ఎలా? సో, ఈ వరల్డ్‌లో, ఈ ప్రపంచంలో అన్ని టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో, నేను మిమ్మల్ని గైడ్ చేయడానికి ఇక్కడ ఉన్నాను. కొన్ని సార్లు రీడింగ్స్ పాజిటివ్ వస్తాయి. కొన్ని సార్లు రీడింగ్స్ నెగెటివ్ వస్తాయి.
సో, అది కంప్లీట్‌గా నా హ్యాండ్స్‌లో ఏమీ లేదు. ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోమని నేను చెప్తున్నాను. మరి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో బిఫోర్ అయితే నా ఛానల్‌లో అన్ని పాజిటివ్ రీడింగ్స్ వచ్చేది. నౌ-ఏ-డేస్ కొంతవరకు ఎక్కువగా నెగెటివ్ రీడింగ్స్ వస్తున్నాయి. మరి ఎవరు నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న పీపుల్ లేకపోతే ఎవరి నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న పర్సన్ ఉన్నారో ఎవరి లైఫ్‌లో నాకు తెలీదు. రీడింగ్స్ ఈ మధ్య ఎక్కువ నెగెటివ్‌గా వస్తున్నాయి. సో, ఒక్కటి నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది. మీరు చూడాలి. ఎనర్జీస్ తెలుసుకోవాలి. ఒకవేళ మీ ఇద్దరు అట్ ప్రెజెంట్ కాంటాక్ట్‌లో ఉన్నా సరే ఎనర్జీస్ తెలుసుకోవాలి. ఫీలింగ్స్ తెలుసుకోవాలి. వాళ్ళ థాట్స్ తెలుసుకోవాలి. ఇదొక గైడెన్స్ లాగానే మీకు యూజ్ అవుతుంది. గైడెన్స్‌ని గైడెన్స్‌గానే తీసుకోండి. ఓకేనా? గైడెన్స్ పర్పస్ కోసమే ఏ టారో రీడింగ్స్ అయినా. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి. నాకు ఈ మాట ఎంత బాధ అనిపిస్తే నేను మీకు చెప్తున్నానో నాకు తెలీదు. నేను డైలీ ఎప్పుడు దేని విషయం గురించి కూడా నేను మాట్లాడను ఎక్కువగా. జస్ట్ నా పని నేను చేసుకుంటాను. రీడింగ్స్ చెప్పేస్తాను. వెళ్ళిపోతాను. నా లైఫ్‌లో ఏం జరుగుతోంది, నేనెంత సిట్యుయేషన్స్‌లో ఉన్నా, నా లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను రీడింగ్స్ చేయడం స్టాప్ చేయట్లేదు. ఇదొక నేను ప్యాషన్‌గా తీసుకొని చేస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఉండండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీకు చూడాలి, ఎనర్జీస్ తెలుసుకోవాలి అనుకుంటే ఉండండి. సపోర్ట్ చేయడానికి ఉంటే ఉండండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమావాస్య రోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ అమావాస్య రోజు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. మా వ్యూవర్స్ ఎనర్జీ. సో, మీ ఎనర్జీ వచ్చేసి మీరు టవర్ మూమెంట్ సిచ్యువేషన్‌లో ఉన్నారండి. సో, బ్రేకప్ సిచ్యువేషన్‌లో కానీ, లేకపోతే టవర్ మూమెంట్ మీ లైఫ్‌లో ఏదో జరుగుతోంది. ఆ సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. మీకు రీయూనియన్ కావాలి, రికన్సిలేషన్ కావాలి, మ్యారేజ్ కావాలి, హ్యాపీనెస్ కావాలి. అట్ ప్రెజెంట్ మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు. హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. మీకు జరిగిన బ్రేకప్ కానీ, మీకు జరిగిన ఆహ్, సో, సంథింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ ఏదో మీ లైఫ్‌లో జరిగింది. సో, ఈ సిచ్యువేషన్‌లో మీరు చేంజ్ కోరుకుంటున్నారు. హ్యాపీనెస్ కావాలి. అండ్ ఇంకొంతమంది బ్రేకప్ జరిగినా కూడా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది పీపుల్ అయితే ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కిడ్స్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మీ పర్సనల్ లైఫ్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సో, ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఎట్ ప్రెజెంట్ ఇది ఈ అమావాస్య టైంలో మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి. పోతే పోనీ, నాకు నా ఫ్యామిలీ ఉంది. నేను వాళ్ళతో హ్యాపీగా ఉంటాను. నన్ను కావాలనుకున్న వాళ్ళు వాళ్ళే నా లైఫ్‌లోకి తిరిగొస్తారు. నా హ్యాపీనెస్ నేనే చూసుకోవాలి అన్న ఎనర్జీలో ఉంది. ఇంకొకరేంటంటే బ్రేకప్ జరిగింది కాబట్టి సో, దానికోసం ఏడుస్తున్నారు. మళ్ళీ ఆ పర్సన్ వచ్చి మీతో రికన్సిలేషన్ చేసుకోవాలి, మీతో రీయూనియన్ అవ్వాలి అని ఇంకొంతమంది కోరుకుంటున్నారు. ఈ అమావాస్య టైంలో మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. నాకు తెలిసి మనీ విషయంలో, కెరియర్ విషయంలో మీరు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ విషయంలో మీకు అబండెన్స్ అయితే రాబోతోంది. మీ గ్రోత్ మీద మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ సెల్ఫ్ మీద కానీ, మీ గ్రోత్ మీద కానీ మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నారు. ఎక్కువ మనీ గురించి థింక్ చేస్తున్నారు. ఇంత సేవ్ చేయాలి, అంత సేవ్ చేయాలి, అంత దాచిపెట్టాలి. సో, ఫైనాన్షియల్ విషయం మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ యూనియన్ కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, ఇది మీ ఆలోచనలు ఈ అమావాస్య రోజు.
యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ గురించి ఈ అమావాస్య టైంలో ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. టూ ఆఫ్ కప్స్, 6 of wands, Eight of wands, 9 of wands, 4 of wands, 2 of pentacles, 8 of swords, strength, 10 of swords, page of wands, ace of wands, 5 of cups, temperance, moon, lovers. సో కార్డ్స్ అయితే మాత్రం ఈరోజు చాలా పాజిటివ్ వచ్చాయి. రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి. అండ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. స్పైయింగ్ ఎనర్జీ అయితే ఎక్కువ కనిపిస్తుంది. మేబీ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, ఈ పర్సన్ మిమ్మల్ని ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని స్పై చేయాలనుకుంటున్నారు. మీతో మళ్ళీ ఎందుకు స్పై చేస్తున్నారంటే, ఈ పర్సన్కి ఇంకా మీరు గుర్తున్నారు, వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారు. సో మీకోసం మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కానీ, చిన్న చిన్న ఫైట్స్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా జరిగి ఉండొచ్చు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఇంకా అది కన్సిడర్ చేస్తున్నారా, లేకపోతే అదంతా మర్చిపోయి మళ్ళీ నార్మల్గా మీతో ఏమైనా మాట్లాడొచ్చా అని ఈ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు. అండ్ మీ ప్రతి అప్డేట్ ఈ పర్సన్ అయితే ఫాలో చేస్తున్నారు. అండ్ లైక్స్ చేయడం కానీ, ఫాలో చేయడం కానీ, లేకపోతే ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే మీ గురించి తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఈ పర్సన్ మనసులో ఉంది. 10 of wands, మీ గురించి తెలుసుకోవాలని ఈ పర్సన్కి చాలా ఉందని చెప్పాను కదా. ఎందుకంటే ఈ పర్సన్కి చాలా బర్డెన్గా ఉంది మీరు లేకుండా. లేకపోతే ప్రతిసారి మీరేంటంటే ఈ పర్సన్కి సలహాలు ఇవ్వడం కానీ, మీరు ఏ పర్సన్కి తన కష్టంలో ఉన్న ప్రతి సిచ్యువేషన్లో, తన స్ట్రెస్ఫుల్గా ఉన్న ప్రతి సిచ్యువేషన్లో మీరు తనకి సపోర్ట్గా నిలబడ్డారు. ఇప్పుడు తనకి మీ సపోర్ట్ అనేది తగ్గిపోయింది. సో దానికోసం ఈ పర్సన్ చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. లేదు అంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా కెరియర్ ప్రెషర్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్ కానీ, ఇవన్నీ మీకు చెప్పకుండా ఈ పర్సన్ తనలో తాను చాలా స్ట్రెస్ అవుతున్నారు, చాలా బర్డన్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఓకే, ఈ ఎనర్జీ అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో కనిపిస్తుంది. అండ్ 2 of cups, ఈ పర్సన్ యూనియన్ కావాలనుకుంటున్నారండి. యూనియన్ కావాలనుకుంటున్నారు. లవర్స్ కార్డ్ ఉంది. ఓకే, ఇక్కడ 2 of cups, ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. లైక్ మీ ఇద్దరు పాస్ట్లో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఎంత మీ గురించి లైక్ వేరే వాళ్ళు కూడా జెలసీగా ఫీల్ అయ్యేంతగా మీరిద్దరూ కలిసి ఉండేవాళ్ళు. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు, సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రజెంట్ బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు, యూనియన్ కావాలనుకుంటున్నారు, మీతో మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. మీకు తనకి మధ్య సోల్మేట్ కనెక్షన్ ఉంది. సో ఏదో తెలియని విడతీయలేని బంధం ఉంది అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందుకే మీరు వదలలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదలలేకపోతున్నారు. సో ఇక్కడ మీ ఫ్రెండ్షిప్ కావాలని కానీ, మీ లవ్ కావాలని కానీ, మీతో యూనియన్ అవ్వాలని కానీ, మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోవాలని కానీ, మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదని, మీ ఇద్దరి మధ్య ఇంకెవరూ రాకూడదు అని, ఎప్పటికీ మీ బాండింగ్ ఇలాగే ఉండాలని కానీ, ఈ ఫ్రెండ్షిప్ కానీ, ఈ రిలేషన్షిప్ కానీ, మీ బాండింగ్ కానీ ఇలాగే ఉండాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ మీకు టైం కానీ, ఇంపార్టెన్స్ కానీ, ప్రయారిటీ కానీ ఈ పర్సన్ ఇవ్వాలనుకుంటున్నారు. యూనియన్ కోరుకుంటున్నారు. టోటల్లీ చెప్పాలి అంటే మీతో మీ ప్రేమ కోరుకుంటున్నారు ఈ పర్సన్.
మీ ప్రేమ కోరుకుంటున్నారు. వాళ్ళు మీ నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీ ప్రేమ తప్ప నేను నీ నుంచి ఏమీ కోరుకోవట్లేదు. నువ్వు నాతో ఉంటే చాలు. నాకు సపోర్ట్‌గా నిలబడితే చాలు. నాకు వేరే ఏమీ అవసరం లేదు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ వాండ్స్ ఇక్కడేంటంటే మీ పర్సన్ అబండెన్స్ కావాలనుకుంటున్నారు. అండ్ కెరియర్‌లో కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్ ఏంటంటే ఈ పర్సన్ మ్యారేజ్ వరకు వెళ్ళాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ సక్సెస్ అవ్వాలి, సక్సెస్ కావాలి. సో, మీతో లైఫ్ లాంగ్ ఇలా జర్నీ చేయాలి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఫ్యామిలీ ఇష్యూస్ తీసుకొచ్చినా సరే, వాళ్ళని కూడా ఒప్పించి ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకోసం వస్తున్నారు. మీ మనసు గెలుచుకోవడానికి కానీ, లేకపోతే సో 6 ఆఫ్ వాండ్స్ అంటే సక్సెస్. ఈ రిలేషన్‌షిప్ సక్సెస్ చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆలోచన అయితే మీ పర్సన్‌కి ఉంది. అండ్ మీ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో కూడా చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. ప్యాషనేటెడ్ ఎనర్జీస్ కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ ఏమైనా కెరియర్‌లో సక్సెస్ అయ్యారా? సో, మ్యారేజ్ విషయం ఇంట్లో మాట్లాడారా? ఆ విషయం కూడా ఈ పర్సన్ మీకొచ్చి చెప్పాలి అనుకుంటున్నారు. తను చేసిన మేబీ కెరియర్‌లో సక్సెస్ సాధించినా, లేకపోతే పర్సనల్‌గా మీ మ్యారేజ్ గురించి సక్సెస్ సాధించినా, లేకపోతే సో, మీ మనసు గెలుచుకోవడానికి ఈ పర్సన్ మళ్ళీ ప్రయత్నాలైతే స్టార్ట్ చేస్తారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ అమావాస్య గడియల్లో ఏంటంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీతో కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి అనే ఆ ప్యాషన్ అయితే ఈ పర్సన్‌లో నాకు కనిపిస్తుంది. మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీ వాయిస్ వినాలనుకుంటున్నారు. సో, స్పీడ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మేబీ ఈ పర్సన్ మీకు కాల్ చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే మీరేమన్నా కాల్ చేస్తారా అని ఈ పర్సన్ వెయిట్ చేస్తూ కూడా ఉండుండొచ్చు. ఇక్కడ 2 సిట్యుయేషన్స్, 2 సినారియోస్ ఉంటాయి కాబట్టి నేను 2 చెప్తున్నాను. మీ కాల్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఈ పర్సనే తనంతట తాను కాల్ చేయాలని కూడా అనుకుంటూ ఉండుండొచ్చు. కమ్యూనికేషన్ అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారండి. మీతో మాట్లాడాలని అయితే మీరు చేసినా, వాళ్ళు చేసినా సో, ఏదేమైనా సరే ఈ పర్సన్ అయితే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అది మాత్రం ట్రూ. ఓకే. అండ్ 9 ఆఫ్ వాండ్స్ ఇప్పటిదాకా మేబీ ఎదురు చూసి ఈ పర్సన్ ఏంటంటే అలసిపోయారు. కాబట్టి మీకు కమ్యూనికేట్ చెయ్యాలి, మీకు కాల్ చేయాలి, మీ వాయిస్ వినాలి, మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. లైక్ రీకన్సిలేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. లైఫ్ హ్యాపీగా మీతో ఉంటుంది అని ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. సో, కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. లేకపోతే మీరు ఈ పర్సన్ ఆల్రెడీ సెపరేట్ మ్యారీడ్ అయినా సరే ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ స్టేబుల్‌గా లాంగ్ టర్మ్ వరకు మీతో ఉండాలి అనుకుంటున్నారు. సో, ఎవరెవరి సిట్యుయేషన్స్ చూసే వాళ్ళ ఆడియన్స్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటుందో నాకు తెలీదు కాబట్టి ఓవరాల్ ఎనర్జీ నాకు కనిపించిందని చెప్తున్నాను. ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్ నాకు తెలిసి ఇప్పటిదాకా ఏంటంటే ఈ పర్సన్ జగల్ చేశారు మీతో. కన్‌ఫ్యూజ్ చేశారు, జగల్ చేశారు. తను కూడా ఈ రిలేషన్ విషయంలో చాలా కన్‌ఫ్యూజ్ అయ్యారు, చాలా జగల్ అయ్యారు. మేబీ మీ పర్సన్‌కి మీరు కాకుండా వేరే ఆప్షన్ ఏదైనా ఉండుండొచ్చు తన లైఫ్‌లో. సో, దానివల్ల ఏంటంటే అటు చూస్ చేసుకోవాలా, ఇటు చూస్ చేసుకోవాలా అని ఇప్పటిదాకా ఈ పర్సన్ జగల్ అయ్యారు, కన్‌ఫ్యూజ్ అయ్యారు. సో, మీకు ప్రాపర్ టైం ఇవ్వలేదు. అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ ఏంటంటే చాలా సఫరింగ్‌లో ఉన్నారని కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసే పర్సన్ అయ్యుండొచ్చు. ఎట్ ఎ టైమ్ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి అనుకోని తను బ్యాలెన్స్ తప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఎనర్జీ కనిపిస్తుంది. సో, రెండిటిని నేను హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే ఇక్కడ ఇంత డిస్టర్బెన్స్ వచ్చింది అనేదైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ 8 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఎనర్జీ ఏం చూపిస్తుందంటే ఈ పర్సన్ మీతో ఈ రిలేషన్ విషయంలో స్ట్రక్ అయిపోయారు. సో, వేరే ఏమీ చూడలేకపోతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే అప్పుడప్పుడు మీ విషయంలో పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. అప్పుడప్పుడు మీ విషయంలో నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఏం చెయ్యాలో, ఎలాంటి స్టెప్ తీసుకోవాలో, ఎలా ముందుకు రావాలో
ఈ పర్సన్‌కి ఏమీ అర్థం కావట్లేదు. మేబీ ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీ ఏదన్నా కూడా ఈ పర్సన్ మీద ఉండుంటుంది. సో, అందుకే ఏంటంటే ఈ పర్సన్ ఏం చెయ్యాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఓవర్ థింకింగ్ అయితే ఈ పర్సన్ చేస్తున్నారు. కానీ ఏమి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఎలాంటి స్టెప్ వేయలేకపోతున్నారు. ఆలోచన అయితే ఉంది కానీ ఆచరణకొచ్చేసరికి ఈ పర్సన్ ఏమీ చేయలేకపోతున్నారు. భయం ఎక్కువుంది ఈ పర్సన్‌కి. భయం ఎందుకు అంటే ఇక్కడ 2 ఆఫ్ పెంటకల్స్ కనిపిస్తుంది కదా! జగ్లింగ్ ఎనర్జీ ఉంది. 2 సిట్యుయేషన్స్‌లో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. అండ్ స్ట్రెంగ్త్ మేబీ ఇక్కడ ఫ్యామిలీ ఏమైనా యాక్సెప్ట్ చేయలేకపోవచ్చనో, లేకపోతే మదర్ ఇక్కడ మేజర్ ఇష్యూ అనో, లేకపోతే ఎవరైనా లేడీ ఇక్కడ మేజర్ ఇష్యూ అనో కనిపిస్తుంది. అందుకే ఈ పర్సన్ ధైర్యం చేసి మీకు అప్రోచ్ అవ్వాలి అన్నా కూడా కొంతవరకు భయపడుతున్నారు. అండ్ మేబీ ఇప్పుడు ఈ పర్సన్ ధైర్యం చేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎట్ ప్రెజెంట్ 10 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఈ అమావాస్య గడియల్లో చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతారు. మేబీ మిమ్మల్ని చీట్ చేశానని కానీ, మిమ్మల్ని బాధ పెట్టానని కానీ, మీకు మోసం చేశానని కానీ, అండ్ మీ నుంచి దూరం అయినందుకు కానీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ, మీకు చెప్పకుండా కోల్డ్‌గా బిహేవ్ చేసి మీ నుంచి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళినందుకు కానీ, ఈ పర్సన్ అయితే చాలా చాలా బాధపడుతున్నారు. మీరు చెప్పిన పని చేయలేదని కానీ, మిమ్మల్ని బాధ పెట్టానని కానీ, మీకు చాలా పెయిన్ ఇచ్చానని కానీ, ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతారు. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ప్లాన్ చేస్తున్నారు. సో సంథింగ్ ఏదో న్యూగా ప్లాన్ చేస్తున్నారు. సో బాధపడితే సరిపోదు, పెయిన్ పడితే సరిపోదు. సో సంథింగ్ ఏదైనా ప్లాన్ చేయాలి, ఏదైనా ఐడియాస్ ట్రై చేస్తున్నారు, ఏదైనా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ మళ్ళీ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి, ఎందుకంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మేబీ ఈ పర్సన్ ఏమైనా ఇన్మెచ్యూర్డ్ యాక్షన్ కూడా తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ, హాయ్ చెప్పి డిలీట్ చేయడం కానీ, మెసేజ్ పెట్టి డిలీట్ చేయడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో కనిపిస్తున్నాయి. ఇన్మెచ్యూర్డ్ యాక్షన్ తీసుకుంటారని అయితే కనిపిస్తుంది. సో పేజ్ ఎనర్జీ కాబట్టి ఏస్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఈ పర్సన్ మీతో ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీ గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. సో ఏదైతే మీ రిలేషన్షిప్ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిందో, ఏదైతే మీ ఇద్దరి మధ్య మాటలు అనేది తగ్గిపోయాయో, మౌనం అనేది మీ ఇద్దరి మధ్య ఉందో దాన్ని బ్రేక్ చేయాలి అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్స్ కావాలి, ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్స్ కావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. 5 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఏంటంటే ఈ అమావాస్య టైంలో మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. మిమ్మల్ని కానీ, మీ ప్రేమని కానీ, మీ ఎమోషన్స్ని కానీ, మీ లవ్ని కానీ ఈ పర్సన్ మిస్ అయ్యాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉంటారు. సో ఇదంతా తను చేసుకున్నదే, మిమ్మల్ని దూరం చేసుకోవడం తన మిస్టేకే అని ఈ పర్సన్ ఫీల్ అవుతారు. మిస్సింగ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ చాలా కనిపిస్తుంది. సో ఏడుస్తారు, డిప్రెషన్లో ఉంటారు, బాధపడతారు, హర్ట్ అవుతారు, ఎమోషనల్లీ డ్రైన్ అవుతారు, మీకోసం ఏడుస్తారు, మీకోసం బాధపడతారు, మీకోసం సఫర్ అవుతారు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. అండ్ టెంపరెన్స్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య హార్మోనీ తీసుకురావాలి, మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ తీసుకురావాలి, మీ ఇద్దరి మధ్య పేషెన్స్ అనేది తనకి అవసరం. ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఓపిక అనేది చాలా అవసరం అని ఈ పర్సన్ అనుకుంటారు. సో తనని తాను బ్యాలెన్స్ చేసుకొని ఈ రిలేషన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కువ కోపం అది మీ మీద చూపించకూడదు. బ్యాలెన్స్డ్గా సిచ్యువేషన్ని, ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి.
ఎక్కడా కూడా మీరు బాధపడకూడదు, తను బాధపడకూడదు. రెండిటి మధ్య బ్యాలెన్స్ అయితే కావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో, పేషెన్సీతో ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. మూన్ ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య సెపరేషన్ అయ్యుండొచ్చు. సమ్‌హౌ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల కావచ్చు. మీ లైఫ్‌లో మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ లైఫ్‌లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? వాళ్ళ వల్ల కావచ్చు. సో, ఎవరి వల్ల కావచ్చు. ఈ అమావాస్య టైంలో మీ పర్సన్ ఏం ఆలోచిస్తారు అంటే, చాలా డెప్త్‌గా ఆలోచిస్తారు మీ రిలేషన్ గురించి. మీకోసం ఏడుస్తారు, ఎమోషనల్ అవుతారు. సో, మీ ఇద్దరు హ్యాపీగా ఉండడం చూడలేక, లేకపోతే మీ ఇద్దరు ప్రేమగా ఉండడం చూడలేక, ఇంకెవరో మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టేసి సెపరేషన్ చేశారు అనేదైతే ఈ పర్సన్ చాలా డీప్‌గా ఆలోచిస్తారు. అండ్ బాధపడతారు కూడా. ముందు ఇలా లేరు. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు అది కూడా ఆలోచిస్తారు. లవర్స్ కార్డ్. మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ ప్రేమ మళ్ళీ కావాలి అనుకుంటున్నారు. అండ్ మీకు తనకి మధ్య ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాంటిదైతే ఫీల్ అవుతారు మీ పర్సన్. మీ ఎనర్జీస్ అనేది ఇక్కడ మీ పర్సన్‌ని మీకు అట్రాక్ట్ చేసేలాగా చేస్తుంది. మీకు తనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు, లేకపోతే సోల్‌మేట్ కనెక్షన్ ఉండొచ్చు అని మీ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ గురించి కానీ, మీ ప్రేమ గురించి కానీ, ఈ ప్రేమ కోసం తను ఏం చెయ్యొచ్చు అని కానీ ఈ పర్సన్ చాలా డీప్‌గా ఆలోచిస్తారు. ఇక్కడ మీ ప్రేమ కావాలి మీ పర్సన్‌కి. తను మీకు ప్రేమ ఇవ్వాలి అనుకుంటున్నారు. యూనియన్ కావాలి అనుకుంటున్నారు. మీ ప్రేమ కావాలి అనుకుంటున్నారు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అది నా హార్ట్‌కి తెలుసు. నా మనసుకి తెలుసు. నా గుండెకి తెలుసు అంటున్నారు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో అది నాకు తెలుసు. మనిద్దరిని ఎవరు విడతీయలేరు. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఉంది. నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది. ఐ లవ్ యూ అని కూడా ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. ఐ లవ్ యూ అని కానీ, ఐ లైక్ యూ అని కానీ, ఐ మిస్ యూ అని కానీ, ఐ వాంట్ యూ అని కానీ ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. నాకు నువ్వు కావాలి. ఎప్పటికీ నాకు నువ్వు కావాలి. అని చెప్పాలనుకుంటున్నారు.